ఒకరోజు ఉదయం లేచి చూస్తే మీ కార్ టోటల్గా డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, లేదా మీ ఇల్లు ఫ్లడ్లో మునిగిపోయింది, లేదా ఇంకా వర్స్ట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీ ఆన్సర్ నా దగ్గర ఇన్సూరెన్స్ ఉంది అంటే మీరు చాలా బెటర్ పొజిషన్లో ఉన్నట్టే. కానీ నాకు తెలియదు అంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి, ఎందుకంటే ఇది మీకు ఒక పెద్ద ఫైనాన్షియల్ డిజాస్టర్ నుంచి కాపాడవచ్చు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. నేను డాక్టర్ హరినాథ్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ టూర్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఇగ్నోర్ చేసేది, డిలే చేసేది, లేదా సరిగ్గా అర్థం చేసుకోకుండా ఉండే విషయం అదే ఇన్సూరెన్స్. ఈ వీడియో అయ్యేసరికి ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఎందుకు అది ఇంపార్టెంట్, మీకు తెలియాల్సిన మెయిన్ టైప్స్ ఏంటి అనేవి క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో ఇన్సూరెన్స్ అంటే అసలు ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే ఒక 1000 మంది ప్రతి నెల 1000 రూపాయలు చొప్పున ఒక బాక్స్లో జమ చేస్తున్నారు అనుకోండి. ఎవరికైనా క్రైసిస్ వస్తుంది, అది ఎవరికి తెలియదు. ఆ ఎవరికైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి జమ చేసిన డబ్బుల్లో నుంచి ఆ పర్సన్కి ఇస్తారు. అదే ఇన్సూరెన్స్. ఇది ఒక షేర్డ్ ఫైనాన్షియల్ నెట్ లాంటిది. అఫీషియల్గా చెప్పాలి అంటే ఇన్సూరెన్స్ అనేది మీకు ఇన్సూరెన్స్ కంపెనీకి మధ్యలో జరిగే ఒక కాంట్రాక్ట్. మీరు రెగ్యులర్గా ఒక చిన్న అమౌంట్ పే చేస్తారు, దాన్ని ప్రీమియం అంటాం. దాని బదులుగా ఒక స్పెసిఫిక్ బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగితే మీ ఫైనాన్షియల్ లాస్ని కవర్ చేస్తామని కంపెనీ ప్రామిస్ చేస్తుంది. సో ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం? ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు, ఇన్సూరెన్స్ ఎందుకు కావాలి, మనం సేవింగ్స్ చేసుకుంటే సరిపోదా? ప్రాబ్లం ఏంటంటే ఎమర్జెన్సీస్ మీ సేవింగ్స్ పెరిగే వరకు వెయిట్ చేయరు. అది ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. ఒక యాక్సిడెంట్ వల్ల రిపేర్ కాస్ట్, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ అన్నీ కలిసి చాలా పెద్ద బర్డెన్ అవ్వచ్చు. మీరు సంవత్సరాల పాటు బిల్డ్ చేసిన దాన్ని ఒక్క రోజులో డ్యామేజ్ చేయొచ్చు. మీరు ఎంత డిసిప్లిన్గా మనీ మేనేజ్ చేసినా ఒక పెద్ద ఇన్సిడెంట్ మాత్రమే మీ ఫైనాన్సెస్ మీద ఓవర్నైట్ ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. అక్కడే ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. ఇన్సూరెన్స్ బ్యాడ్ థింగ్స్ జరగకుండా ఆపదు, కానీ బ్యాడ్ ఈవెంట్ని ఫైనాన్షియల్ బర్డెన్గా మారకుండా చూస్తుంది. ఇది మీకు ప్రొటెక్షన్, స్టెబిలిటీ, పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఏదో తప్పకుండా జరుగుతుంది కాబట్టి మీరు పే చేయట్లేదు, కానీ జరిగితే అది మిమ్మల్ని ఫైనాన్షియల్ డిస్ట్రాయ్ చేయకుండా ఉండడానికి పే చేస్తుంది. ఇప్పుడు మెయిన్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం. బయట చాలా రకాల ఇన్సూరెన్స్ ఉంటాయి, కానీ కొన్ని ఇంపార్టెంట్ అయితే ఇవే. ఫస్ట్, లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ని ఇన్సూర్ చేసేది లైఫ్ ఇన్సూరెన్స్. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ డబ్బు ఇస్తుంది. ఎర్నింగ్ మెంబర్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు, వైఫ్, పిల్లలు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది బేసికలీ ఆ వ్యక్తి ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి ఇన్కమ్ రీప్లేస్మెంట్గా పనిచేస్తుంది. నెక్స్ట్, హెల్త్ ఇన్సూరెన్స్. ఇది మెడికల్ ఎక్స్పెన్సెస్ని కవర్ చేస్తుంది. ప్రతి సంవత్సరం హెల్త్ కేర్ కాస్ట్ పెరుగుతూనే ఉన్నాయి, కాబట్టి ఇది మీకు ఉండాల్సిన మోస్ట్ ఎసెన్షియల్ ఇన్సూరెన్స్లో ఒకటి. ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ ఇచ్చినా కూడా అది అన్ని సిచ్యువేషన్లో సరిపోకపోవచ్చు, సో మీరు చూసుకోవాలి అది సరిపోతుందా లేదా అనేది. నెక్స్ట్ వచ్చేసి మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్. మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ ఏంటంటే కంపల్సరీ, లీగలీ మ్యాండేటరీ, లేదంటే పోలీసు వాడు పట్టుకుంటాడు మిమ్మల్ని. ఇది మీ మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఇది మీ వెహికల్ వల్ల వేరే వెహికల్కి జరిగే డ్యామేజ్ని కవర్ చేస్తుంది. కాంప్రిహెన్సివ్ మోటార్ ఇన్సూరెన్స్ అంటే దానికన్నా ఎక్కువ ప్రొటెక్షన్, అది మీ వెహికల్ డ్యామేజ్ని కూడా కవర్ చేస్తుంది. ఇది ఇగ్నోర్ చేయకూడదు. నెక్స్ట్, హోమ్ ఇన్సూరెన్స్. ఫైర్తో కానీ, ఫ్లడ్తో కానీ, థెఫ్ట్తో కానీ, ఎర్త్క్వేక్స్ లాంటి రిస్క్ నుండి మీ ఇంటిని ప్రొటెక్ట్ చేస్తుంది. చాలామంది హోమ్ ఇన్సూరెన్స్ సీరియస్గా తీసుకోరు, కానీ ఒక అన్ఎక్స్పెక్టెడ్ డిజాస్టర్ వస్తే హ్యూజ్ ఫైనాన్షియల్ లాసెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్. ట్రావెల్ చేసినప్పుడు ఇది షార్ట్ టర్మ్ కవరేజ్ ఇస్తుంది. ట్రిప్ క్యాన్సిలేషన్స్, లాస్ట్ బ్యాగేజ్, ఫారెన్లో మెడికల్ ఎమర్జెన్సీస్ లాంటివి కవర్ చేస్తుంది. స్పెషల్లీ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా వేరే రకాల ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయి. బిజినెస్ ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్, డిజబిలిటీ ఇన్సూరెన్స్ లాంటివి. ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఇన్సూరెన్స్ అంటే షేర్డ్ ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్. మీరు ప్రీమియం పే చేస్తారు, బదులుగా పెద్ద ఫైనాన్షియల్ లాస్ నుంచి రక్షణ పొందుతారు. ఇది ఎందుకు కావాలి అంటే ఎమర్జెన్సీస్ మీ సేవింగ్స్ రెడీ అయ్యే వరకు వెయిట్ చేయవు. మీకు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో అర్థం కాకపోతే హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి స్టార్ట్ చేయాలి. ఈ రెండు మీ ఫ్యామిలీ లైఫ్లో వచ్చే ఫైనాన్షియల్ షాక్స్ నుంచి చాలా వరకు ప్రొటెక్ట్ చేయగలరు. ఇన్సూరెన్స్ అనేది ఎక్సైటింగ్ టాపిక్ కాదు, ఫ్లాషీగా ఉండదు, కానీ ఇది మీరు తీసుకునే స్మార్టెస్ట్ ఫైనాన్షియల్ డిసిషన్స్లో ఒకటి. ఎందుకంటే ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల వచ్చే లాస్ మీరు పే చేసే ప్రీమియం కన్నా ఆల్మోస్ట్ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది.
మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.